నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. మండల పరిధిలో అంబులెన్స్ సౌకర్యం కల్పించాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నెల 14న మద్దూల్ తాండాకి చెందిన మహిళ యాక్సిడెంట్ కు గురైందని, ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ కు కాల్ చేస్తే సకాలంలో అంబులెన్స్ రాలేదని, సమయానికి వైద్యం అందక మహిళ కోమాలోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మండలానికి ప్రత్యేక అంబులెన్స్ సౌకర్యం కలిగించాలని, రోడ్ను కూడా బాగు చేయాలని డిమాండ్ చేశారు. ఒక ప్రైవేట్ వెహికల్లో తీసుకెళ్లడం జరిగింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత అంబులెన్స్ రావడం జరిగింది. అంబులెన్స్ లో ఆమెని నిజామాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన క్రమంలో అప్పటికే తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న ఆమె కోమాలోకి వెళ్లడం జరిగింది. ఈ తతంగం అంతా ఎమ్మెల్యే గారు నిర్లక్ష్యం చేయడం వల్ల జరిగింది. దర్పల్లి మండలానికి కేటాయించిన అంబులెన్స్ ఏదైతే ఉందో దాన్ని తన సొంత మండలమైన సిరికొండ మండలానికి తరలించడం వల్ల అంబులెన్స్ ఆలస్యమైంది. అంబులెన్స్ ఆలస్యం అవ్వడం వల్లనే ఆమె తీవ్ర రక్తస్రావం జరిగి కోమాలకు వెళ్లిన పరిస్థితి ఉంది. ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు పూర్తి బాధ్యత వహించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ప్రభుత్వమే ఈ నిర్లక్ష్యానికి కారణం కాబట్టి ఆ కుటుంబాన్ని 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ దర్పల్లి మండల శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రోడ్డు